నీళ్లున్న చోటే లక్ష్మీదేవి కళకళలాడుతుంది. నీళ్లు లేని చోట బీడువారిన భూములు, రాళ్లు తేలిన వాగులు, ఎండిపోయిన బావులు, కరువు కాటకాల కరాళ నృత్యం. ఒకనాటి మన పాలమూరు దుస్థితిది. తడారిపోతున్న గొంతులు, ఎడారిపోతున్న బతుకులు. ఎందుకని? ఇది నీటి తప్ప, లేక గత పాలకుల తప్ప? దోసిలితో, దొన్నితో, ఏటిలో, వాగులో ఒడిసిపడితే ఒదిగిపోయే పసిమనసు జలానిది. కనుకనే నాటి దుస్థితిని తరిమికొట్టి, నీటి ధారలను ఒడిసిపట్టి, రైతన్నల లోగిళ్లలో సిరులు నింపాలన్న మహాసంకల్పంతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టింది మన ప్రభుత్వం. పరిగెత్తే నీటికి నడక నేర్పి, నడిచే నీటిని నిలువరించి, నిలిచిన నీటితో పాలమూరును పసిడి భూమిగా మార్చారు. కళ్ల ముందే కనుమరుగైపోతున్న నీటికి అడ్డుకట్ట వేసి, చెక్ డ్యాంలతో కిలోమీటర్ల మేర నీటిని నిలువజేసి, సాగుభూమి విస్తీర్ణాన్ని విస్తృతంగా అభివృద్ధి చేశారు. ఇందుకుగాను జిల్లాలో అడ్డాకుల మండలం పరిధిలో గౌరిదేవిపల్లిలో 4,89,00,000 రూపాయలతో చెక్ డ్యాం పూర్తి కావడం వలన గౌరీదేవిపల్లి, కొమ్మిరెడ్డిపల్లి గ్రామాలలో 200 ఎకరాలకు నీరు ఏరులై పారుతోంది. ఇదే అడ్డాకుల మండలంలో పొన్నకల్, రాచాల, కన్మనూర్, వర్ణే గ్రామాల్లో సుమారుగా 20,50,00,000 రూపాయలతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టి 1,020 ఎకరాల ఆయకట్టను సస్యశ్యామలంగా తీర్చిదిద్దారు. హన్వాడ మండలం వేపూరులో 2 చెక్ డ్యాంలను నిర్మించి వేపూరు, గుండియాల, లింగంపల్లి గ్రామాల్లోని 400 ఎకరాల భూమికి నీరందించారు. మూసాపేట మండలంలోని నిజాలాపూర్లో చెక్ డ్యాం నిర్మాణంతో నిజాలాపూర్, సంకలమద్ది, కొమ్మిరెడ్డిపల్లి గ్రామాలలో 400 ఎకరాలకు సాగువెతలు తీర్చారు. సీసీకుంట మండలంలోని లాల్కోటలో 4,90,00,000తో నిర్మించిన చెక్ డ్యాంతో 250 ఎకరాల ఆయకట్టుతో పాటు 650 బోరుబావులు నిండు కుండల్లా మారాయి. ఇదే సీసీకుంట మండలానికి చెందిన పల్లమర్రి, కురుమూర్తి, ఏదులాపూర్ గ్రామాలలోని చెక్ డ్యాంలను 36,22,00,000తో నిర్మించడం వలన 1,250 ఎకరాల ఆయకట్టు అభివృద్ధితో పాటు 4,150 బోరుబావులు రీఛార్జ్ అయ్యాయి. దేవరకద్ర మండలంలో సుమారుగా 25 కోట్లతో గురకొండ, చిన్నరాజమూర్, పెద్దరాజమూర్, పేరూర్, రేగులంపల్లి గ్రామాలలో చెక్ డ్యాములను నిర్మించడం వలన 1,700 ఎకరాల సాగుభూమి జలకళ్లతో, పచ్చని పైరులతో కళకళలాడుతూ ఉండగా 3,900 బోరుబావులు నీటితో పునర్జీవనం పోసుకున్నాయి. అలాగే మిడ్జిల్ మండలంలో 35 కోట్ల రూపాయలతో మిడ్జిల్ గ్రామాలలో చెక్ డ్యాముల నిర్మాణం వలన 4,950 ఎకరాల ఆయకట్టు సాగులోకొచ్చింది. సాగునీటి లభ్యతతో జలకళ్లతో మురిసిపోతోన్న నీటి సోయగాలు బాలలకు ఆటవిడుపు కేంద్రాలుగా మారాయి. కొన్ని ప్రాంతాలు ప్రకృతి అందాలతో పర్యాటక ప్రదేశాలుగా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలమట్టం అనూహ్యంగా పెరిగి ఒకనాడు ఎండిన బోరుబావులలో నేడు నీరు ఎగసిపడుతుంది. నవ్విన నాపచేనే పండుతుంది అన్న నానుడి నిజం చెయ్యడానికి బంగారు తెలంగాణ సాధకుడు, జననేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సహకారం. నేడు అన్నదాత, అన్నపూర్ణ మన పాలమూరు.